Hi friends, welcome to Siri Creative Channel. 5 to 6 years girl ki top cutting stitching ఎలా చేయాలో చూద్దాం. ఈ టాప్ కోసం క్లాత్ ని ఇలా 4 ఫోల్డింగ్స్ చేసుకోవాలి. ఇక్కడ టాప్ టోటల్ లెంత్ 25 ఇంచెస్ తీసుకుంటున్నాను. నెక్ విడ్త్ 2 ఇంచెస్, షోల్డర్ 2.5 ఇంచెస్ మార్క్ చేసుకోవాలి. నెక్ లెంత్ 3.5 ఇంచెస్ మార్క్ చేసుకోవాలి. ఫ్రంట్ టు బ్యాక్ 3.5 ఇంచెసే తీసుకుంటున్నాను. ఆర్మ్ హోల్ లెంత్ 4.5 ఇంచెస్ మార్క్ చేసుకోవాలి. ఈ రెండు డాట్స్ని జాయిన్ చేసుకోవాలి. ఇలా జాయిన్ చేసుకోవాలి. స్ట్రైట్ లైన్ డ్రా చేసుకోండి. ఇప్పుడు చెస్ట్ లూజ్ 6 ఇంచెస్ మార్క్ చేసుకోవాలి. 1 ఇంచ్ ఎక్స్ట్రా మార్క్ చేసుకోవాలి. ఇక్కడ నడుము కోసం 9 ఇంచెస్ మార్క్ చేసుకోవాలి. ఈ 2 సైడ్స్ 9 ఇంచెస్ మార్క్ చేసుకోవాలి. ఇప్పుడు నడుము లూజ్ కోసం 5.5 ఇంచెస్ మార్క్ చేసుకోవాలి. మీ మెజర్మెంట్ని బట్టి మీరు మార్క్ చేసుకోండి. ఎక్స్ట్రా 1 ఇంచ్ మార్క్ చేసుకోవాలి. ఇప్పుడు ఈ డాట్స్ని ఇలా జాయింట్ చేసుకోవాలి. స్ట్రైట్గా లైన్ డ్రా చేసుకోండి. ఇప్పుడు కింద దాకా ఇలా స్ట్రైట్గా డ్రా చేసుకోండి. మీకు విడ్త్ ఎంత ఉంటే అంత డ్రా చేసుకోండి. ఇలా కింద దాకా లైన్ డ్రా చేసుకోండి. ఇప్పుడు కింద నుంచి 2 ఇంచెస్ ఇలా మార్క్ చేసుకోండి పైకి. ఈ 2 ఇంచెస్ దగ్గర నుంచి క్రాస్ తీసుకోండి. ఇలా క్రాస్ తీసుకుంటే షేప్ బాగా వస్తుంది. రౌండ్ నెక్ కోసం ఇలా రౌండ్గా డ్రా చేసుకోండి. ఆర్మ్ హోల్ కూడా ఇలాగే డ్రా చేసుకోండి. ఇక్కడ నేను ఫ్రంట్ టు బ్యాక్ ఒకే నెక్ పెడుతున్నానండి. ఇప్పుడు వీటిని నీట్గా కట్ చేసుకోవాలి. ఇలా నీట్గా కట్ చేసుకోండి. ఇక్కడ నేను లైనింగ్ యూజ్ చేయట్లేదు. మీరు లైనింగ్ యూజ్ చేస్తే సేమ్ సైజులో కట్ చేసుకోండి లైనింగ్ కూడా. నా ఛానల్ కనుక ఫస్ట్ టైం చూస్తుంటే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. ఇప్పుడు నెక్ రౌండ్ కూడా ఇలా కట్ చేసుకోండి. ఇలా కట్ చేసుకున్న తర్వాత ఫ్రంట్ పార్ట్ని పక్కన పెట్టి బ్యాక్ పార్ట్ని అలాగే పెట్టుకోవాలి. ఇక్కడ నెక్ దగ్గర కొంచెం ఓపెన్ పెట్టుకోవాలి. దానికోసం 3 ఇంచెస్ దగ్గర మార్క్ చేసుకోవాలి మిడిల్లో. ఇక్కడ 3 ఇంచెస్ వరకు లైన్ డ్రా చేసుకొని కట్ చేసుకోవాలి. ఇలా ఫ్రంట్ పార్ట్లో ప్యాటర్న్ కోసం ఇలా 2 పీసెస్ తీసుకున్నాను. ఇలా సెంటర్లోకి ఫోల్డ్ చేసుకోవాలి. నేను ఇక్కడ లెంత్ 10 ఇంచెస్ తీసుకున్నాను. 2 పీసెస్ 10 ఇంచెస్ తీసుకున్నాను. మనం కట్ చేసుకున్న ఫ్రంట్ పార్ట్ని ఈ క్లాత్ మీద పెట్టి నెక్ అలాగే ఆర్మ్ హోల్ ఇలా డ్రా చేసుకోవాలి. ఇలా డ్రా చేసుకున్నాక కట్ చేసుకోవాలి. ఇప్పుడు కింద నుంచి 1 ఇంచ్ ఇలా మార్క్ చేసుకోవాలి. స్ట్రైట్గా ఇలా మార్క్ చేసుకొని ఒక స్ట్రైట్ లైన్ గీసుకోవాలి. ఇప్పుడు కింద ప్యాటర్న్ డ్రా చేసుకోవాలి. దానికోసం 3 ఇంచెస్లో మార్క్ చేసుకోవాలి లాస్ట్ వరకు. ఫస్ట్ ఫోల్డింగ్ ఉంది కాబట్టి 1.5 ఇంచెస్ మార్క్ చేసుకొని మిగతా అన్ని 3 ఇంచెస్ మార్క్ చేసుకోవాలి. కింద ఇప్పుడు సెమీ సర్కిల్ వచ్చేలాగా ఇలా డ్రా చేసుకోవాలి. ఇలా సెమీ సర్కిల్ లాగా డ్రా చేసుకోవాలి. ఇలా డ్రా చేసుకొని కట్ చేసుకోవాలి. కట్ చేసుకుంటే కింద ప్యాటర్న్ రెడీ అవుతుంది. చూడండి ఇక్కడ ఇలా ఉంటుంది. ఇప్పుడు ఇలా రౌండ్గా స్టిచ్ చేసుకోవాలి.
ఇప్పుడు రెండు పీసెస్ని ఆపోజిట్ సైడ్లో పెట్టుకొని ఇలా సెమీ సర్కిల్స్ని ఇలా స్టిచ్ చేసుకోవాలి. ఇలా స్టిచ్ చేసుకున్న తర్వాత అక్కడక్కడ చిన్న చిన్నగా ఇలా స్ప్లిట్లు పెట్టుకోవాలండి. ఇలా కట్ చేసుకోవాలి, చిన్న చిన్నగా కట్ చేసుకోవాలి. ఇలా కట్ చేసుకోవడం వల్ల అది వెనక్కి తిప్పినప్పుడు షేప్ కరెక్ట్గా వస్తుంది. ఇది మాత్రం మర్చిపోకండి. ఇప్పుడు ఈ రెండు పీసెస్ని రివర్స్ చేసుకోవాలి. ఇలా రివర్స్ చేసుకొని ఇలా చూపించినట్లు ఓపెన్ చేసుకోండి ఆ సెమీ సర్కిల్స్ని. మీకు నీట్గా ఉండాలంటే ఐరన్ కూడా చేసుకోవచ్చు. ఇప్పుడు ఇలా ఉంటుంది. వీటిని నీట్గా అడ్జస్ట్ చేసుకోండి. ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ని తీసుకొని దాని మీద మనం రెడీ చేసుకున్న ప్యాటర్న్ని ఇలా అడ్జస్ట్ చేసి పెట్టుకొని నెక్ చుట్టూ రౌండ్గా కుట్టుకోవాలి. నెక్ ఆర్మ్ హోల్ స్టిచ్ చేసుకోవాలి. ఇలా రౌండ్గా స్టిచ్ చేసుకోవాలి. ఇక్కడ చూపిస్తున్నట్టు రౌండ్గా కుట్టుకోవాలి. నెక్ని ఆర్మ్ హోల్ని రెండింటిని స్టిచ్ చేసుకోవాలి. ఇలా రౌండ్గా కుట్టుకున్న తర్వాత ఇలా చిన్న చిన్నగా కట్ చేసుకోవాలి. ఆర్మ్ హోల్ కూడా ఇలాగే కట్ చేసుకోవాలి. ఇలా కట్ చేసుకోవటం వల్ల బ్యాక్ తిప్పినప్పుడు నెక్ ఆర్మ్ హోల్ షేప్ నీట్గా వస్తుంది. ఇప్పుడు ఇలా ఫ్రంట్ సైడ్కి టర్న్ చేసుకోవాలి. ఇలా చూపిస్తున్నట్లు ఫ్రంట్ సైడ్కి టర్న్ చేసుకోవాలి. ఇలా తిప్పుకున్న తర్వాత నెక్ దగ్గర ఆర్మ్ హోల్ దగ్గర పైన స్టిచ్చింగ్ చేసుకోవాలి. ఇప్పుడు బ్యాక్ పార్ట్లో నెక్ దగ్గర ఓపెన్ పెట్టాం కదా, దానికోసం ఒక క్లాత్ని ఇలా పెట్టి పైన ఒక స్టిచ్ వేసుకోవాలి. ఇలా స్టిచ్ చేసుకొని క్లాత్ని వెనకకి టర్న్ చేసుకోవాలి. ఇప్పుడు వెనకకి తిప్పి పైన కుట్టుకోవాలి. నెక్ బోర్డర్ కోసం ఇలా క్రాస్ పీసులు తీసుకొని నెక్ ఆర్మ్ హోల్ పైన స్టిచ్ చేసుకోవాలి. ఇలా స్టిచ్ చేసుకున్న తర్వాత చిన్న చిన్నగా ఇలా కట్ చేసుకోవాలి. జాగ్రత్తగా కట్ చేసుకోవాలి. ఈ క్రాస్ పీస్ని బ్యాక్ సైడ్లో స్టిచ్ చేసుకోవాలి. బ్యాక్ సైడ్లో స్టిచ్ చేసుకొని ఫ్రంట్ సైడ్కి తిప్పుకోవాలి. ఇప్పుడు ఈ క్లాత్ని ఫ్రంట్ సైడ్కి డబుల్ ఫోల్డ్ చేసుకొని స్టిచ్ చేసుకోవాలి. ఇలాగే ఆర్మ్ హోల్ కూడా ఇలా డబుల్ ఫోల్డ్ చేసుకొని స్టిచ్ చేసుకోవాలి. ఇలా చేసుకుంటే ఇలా ఉంటుందండి ఫైనల్ లుక్. ఇక్కడ ఫ్రంట్ పార్ట్లో నెక్ దగ్గర ఆర్మ్ హోల్ దగ్గర పైన ఒక స్టిచ్ వేసుకోవాలి. ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ పైన బ్యాక్ పార్ట్ని ఆపోజిట్ సైడ్లో ఇలా పెట్టుకోవాలి. ఇలా పెట్టుకున్న తర్వాత షోల్డర్స్ అటాచ్ చేసుకోవాలి. ఇలా షోల్డర్స్ అటాచ్ చేసుకోవాలి. షోల్డర్స్ అటాచ్ చేసుకున్న తర్వాత సైడ్స్ జాయింట్ చేసుకోవాలి. ఇలా సైడ్ జాయింట్ చేసుకోవాలి కింద దాకా. ఇక్కడ నేను ఫ్రంట్ పార్ట్లో చిన్న బోర్డర్ ఇచ్చానండి కింద. ఇలా చూపిస్తున్నట్టు షోల్డర్స్ జాయిన్ చేసుకొని సైడ్స్ కూడా జాయింట్ చేసుకోవాలి. నడుము లూజ్ని చూసుకొని జాయింట్ చేసుకోండి సైడ్స్. ఇక్కడ నేను బటన్స్ పెట్టానండి. బటన్స్ పెట్టిన తర్వాత ఫైనల్ లుక్ ఇలా ఉంటుంది. చాలా సింపుల్గా బేబీ టాప్ రెడీ అయింది. మీరు కనుక నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తుంటే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ.